సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించింది చెప్పండి. రొటీన్ డైలాగ్ మన ఛానల్లో. సో ఖచ్చితంగా చెప్పాలి. మరి నా ఒపీనియన్ నేను వీడియో ద్వారా చెప్తున్నాను, మరి మీ ఒపీనియన్ మీరు కామెంట్ ద్వారా చెప్పాలి, నేను చూడాలి. అది సో మ్యాటర్ వచ్చేసరికి నేను మీరు తమిళలో చూసారు కదా, నిఖిల్ది సోనియాది గోల భరించలేకపోతున్నారు స్వామి అని అనేసి ఎందుకు అన్నానంటే ఊరికనే నేను ఏ మాట ఊరికనే అన్నాను. నేను నాకు జెన్యున్గా ఏది అనిపిస్తే అదే చెప్తాను. మణికంఠ చాలా ఆలోచిస్తున్నాడు, ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు. చూస్తేనే చిరాకు పడుతుంది. లైవ్ చూశాను నేను, ఎపిసోడ్లో అంత లేదులేండి, ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించాడు. ఇంకా బాబోయ్ లైవ్లో మణికంఠ నలిగిపోతున్నాడు, గింజుకుపోతున్నాడు, ఎక్కడ లేని ప్రెజర్ తీసుకుంటున్నాడు. సో అస్సలు నచ్చలేదు, చిరాకు చేసింది నాకు. సో అదొకటి, అందుకే అది కూడా తమిళలో పెట్టాను. అండ్ విష్ణుప్రియ నిజంగా స్టార్టింగ్లో విష్ణుప్రియ గారి మీద నిజంగా చాలా 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 హ్యూజ్ రెస్పెక్ట్ ఉండేది. ఇప్పటికీ కూడా ఆవిడ కామెడీకి కానీ నేను ఫుల్గా హౌస్లో ఎవరైనా అక్కడ కొంచెం జోవియల్గా ఫన్గా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే అది విష్ణుప్రియ. బట్ విష్ణుప్రియ గారు ఎలా మారిపోతున్నారంటే నిజంగా ఆవిడ విన్ అయ్యే క్వాలిటీ ఉంది ఆవిడకి. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఎన్ని ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రతి ఇంట్లో తెలుసు విష్ణుప్రియ అంటే ఎవరో, ప్రతి ఇంట్లో తెలుసు. అలాంటి ఆవిడ ఎంత సిన్సియర్గా నేను గెలవాలి, నేను గెలిచి తీరాలి బిగ్ బాస్ అని చెప్పేసి ఆడితే కన్ఫామ్గా టైటిల్ కొట్టేయచ్చు. బట్ ఈవిడేంట్రా అంటే పృథ్వీ బాబోయ్ నిజంగా ఇలా అనుకోవాలనిపిస్తుంది. ఆ సోది నాకు అస్సలు నచ్చలేదు. మీరు అనుకోవచ్చు చాలామంది, ఎందుకంటే నేను ప్రోమో చూస్తున్నప్పుడు ప్రోమో కిందన వావ్ క్యూట్ పేర్, వావ్ నైస్ అని అంటున్నారు, కానీ మనకు అంత ఎక్కట్లేదు. లైట్ తీసుకోండి. నాకు అస్సలు చాలా చిరాకు ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ గెలవడానికి వచ్చిందా, లేకపోతే ఇక్కడ ఈ ఫేక్ ప్రేమలు ఇవన్నీ మళ్ళీ బిగ్ బాస్లోనే. మళ్ళీ పోనీ బయటికి వెళ్ళాక ఏమైనా అలాగే ఉంటారంటే అబ్బే, బయటికి వెళ్ళాక మొహాలు కూడా చూసుకోరు. ఎందుకు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ 3 నెలలు మమ్మల్ని తప్పడం నాకు అర్థం కావట్లేదు. సో నాకు అసలు నచ్చలేదు. సో విష్ణుప్రియ గారు నిజంగా చాలా విన్నర్కి చాలా క్వాలిటీస్ ఉన్న ప్లేయరు, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్లేయరు. ఎలా చేయడం నాకు అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు, నాకు నచ్చట్లేదు కూడా. సో ఇది మ్యాటర్. ఇది కన్ఫామ్గా చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ చాలా ఓవర్ ది టాప్ వెళ్ళిపోయారు అనమాట. అది పీక్స్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆవిడకి నిజంగా వైల్డ్ కార్డ్స్ నుంచి ఎవరైనా వెళ్ళి ఆవిడకి నిజంగా ఒక ట్రాక్లో పెట్టాలి, ఆవిడ్ని అండ్ నిఖిల్ని. వీళ్ళిద్దరిని ట్రాక్లో పెట్టకపోతే ఇద్దరు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా స్పాయిల్ చేసుకోబోతున్నారు వాళ్ళే చాలా స్పాయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ అవ్వడం అనేది ఆషామాసి విషయం కాదు. బిగ్ బాస్ విన్నర్ అయ్యారంటే ఇంకా మీకు ఆ క్యాష్ ప్రైజ్ కానీ, ఆ బయట వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, అదొక ఇంకా వేరే లెవెల్ అది. సో అలాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు నిఖిల్ విష్ణుప్రియ. సో ఇదన్నమాట విష్ణుప్రియకి వచ్చి. అండ్ నిఖిల్ ఉన్నాడబ్బా, నిజంగా చెప్తున్నాను గైస్, మీరు నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జెన్యున్గా అనిపించింది చెప్పేస్తున్నాను. నా మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నిఖిల్ అక్కడ బిగ్ బాస్ బంగారంది బ్యాండ్ అక్కడ పెట్టినప్పుడు, గోల్డెన్ బ్యాండ్ పెట్టినప్పుడు చెప్పిన తర్వాత అందరూ డిస్కషన్లో పడ్డారు. అక్కడ మనీ కూర్చొని ఉన్నప్పుడు అక్కడ సోనియా నిఖిల్ కూడా అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. నిఖిల్ అంటాడు సోనియాతోని, నువ్వు వేరే క్లాన్కి వెళ్తే తాట తీస్తా, నువ్వు నా రైట్ హ్యాండ్ రా, నువ్వు నా హార్ట్ రా అని. స్వామి అమ్మా నిఖిల్ స్వామి, నిన్ను అసలు ఇలా అస్సలు ఊహించుకోలేదు. నువ్వు అసలు స్టార్టింగ్లో ఎలా ఉండేవాడివి, విన్నర్కి తోపు అది ఇది అనేసి బయట నీకు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు, ఎంతమంది నీ విన్నింగ్ గురించి ఎదురు చూస్తున్నారు. నీ గేమ్ కాపాడడం కోసం ఈరోజు అసలు సోనియా గారికి ఓట్లు వేయకుండా ఆదిత్య గారికి చాలా మంది ఓటింగ్ చేశారు ఈ వీక్ అంతా నిఖిల్ ఫ్యాన్స్. ఎందుకంటే సోనియాని పంపించేస్తేనే అక్కడ నిఖిల్ సేఫ్ అవుతుంది, నిఖిల్ గేమ్ బాగుంటుంది అని చెప్పి. మీ ఇతనేంట్రా అంటే నువ్వు లేకపోతే ఒప్పుకొని అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంకా ఆవిడ వెళ్ళిపోతే ఏమైపోతాడో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. సో అస్సలు నిఖిల్ది సోనియాది నిజంగా ఇరిటేషన్ అనిపిస్తుంది. అండ్ ఆ సోనియా బాబోయ్ ఆవిడ నిజంగా చెప్తున్నాను టూ మచ్. పృథ్వీ విష్ణుప్రియతో కొంచెం ఉంటున్నాడు కదా, సో ఆ మాటకి నిఖిల్తో కూర్చొని చెప్తున్నాడు అనమాట. సో ఏటని ఆడు అంటే లొంగిపోతున్నాడు రా, లేకపోతే పడిపోతున్నాడు అది ఇది అని చెప్పి అంటుంది అనమాట. పడిపోవడం ఏంటి అసలు, ఆవిడ ఏం మాట్లాడతారు, ప్రతి ఒక్కరితోనే ఆవిడకి నోటికి ఏది వస్తే అది మాట్లాడమే. పడిపోతున్నాడు రా, ఆమెకు పడిపోతున్నాడు అని చెప్పి బిగ్ బాస్ సబ్ టైటిల్స్ వేసి మరీ చూపించాడు. సో నాకు ఏంటనిపించిందంటే ఈవిడ కొంచెం అందరూ ఈవిడ దగ్గర అందరూ కాదు, ముఖ్యంగా పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరూ ఎవరు క్లోజ్గా ఉన్నా ఆవిడ తట్టుకోలేదు. ఇది మాత్రం నాకు కన్ఫర్మ్గా తెలుస్తుంది. అలాగని పృథ్వీది విష్ణుప్రియది నాకు నచ్చుతుంది అని కాదు, వాళ్ళ కంటెంటే నాకు అస్సలు నచ్చట్లేదు నాకు. బట్ పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఎవరితో మాట్లాడినా ఆవిడ తట్టుకోలేకపోతుంది. పృథ్వీ నిఖిల్ ఈవిడితోనే ఉండాలి, ఈవిడితోనే కూర్చోాలి, టాస్క్లు అన్నా ఈవిడితోనే ఆడాలి, ఎవరి గురించి ముచ్చట్లు పెట్టుకోవాలన్నా ఈవిడితోనే పెట్టుకోవాలన్నమాట. సారీ గైస్, కొంచెం జలుబు చేసిందనమాట, అందుకే కొంచెం మాట్లాడలేకపోతున్నాను. అండ్ ఇదనమాట పాయింట్.
ఆవిడ నిజంగా పృథ్వీ అలా కావడం ఆవిడ కొంచెం ఏదో ఫీల్ అయిపోతుంది అక్కడ. అంటే పృథ్వీ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, పృథ్వీ సెపరేట్ అయిపోతాడేమో అని చెప్పి ఆవిడ ఒక భయంలో వెళ్ళిపోయారు. కానీ ఆవిడకి తెలియని విషయం ఏంటంటే ఆవిడ జీవితమే కాదు, అక్కడ నిఖిల్ది పృథ్వీది కూడా నాశనం చేస్తారు అక్కడ గేమ్. నిజం చెప్తున్నాను, ఆవిడ గేమ్ ఫుల్ డిస్టర్బెన్స్ చేస్తారు అసలు నిఖిల్దిని పృథ్వీది. సో ఈ వీక్ ఈరోజు శనివారం కదా, రేపు ఈరోజు శుక్రవారం కదా, రేపు శనివారం ఎలిమినేషన్ ఎంతమంది ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు చాలా మంది ఎదురు చూస్తున్నారు సోనియా వెళ్ళిపోవాలి అని చెప్పి. సో సోనియా అయితే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, బట్ ఆదిత్య గారికి ఓటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో మీరు ఎవరైనా ఇంకా ఓట్లు వేసుకోకపోతే ఇంకా కొన్ని గంటలు ఉంది, అర్జెంటుగా ఓట్లు వేసేసుకోండి. ఎందుకంటే మీరు ఓటు వేసిన దాని ప్రకారమే రేపు ఎలిమినేషన్ నిర్ణయిస్తారు. కాబట్టి ఎక్కడ ఏది ఆలోచించకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎవరు కాలేస్తే వాళ్ళకి ఓటు వేసుకోండి. ఇంకా కొన్ని గంటలే మిగిలింది, చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు సోనియా వెళ్ళిపోవాలి అంటే అవ్వదు. మీరు అక్కడ ఆదిత్య లిస్ట్లో ఉండొచ్చు, ఆదిత్య గారు కూడా అదే రిస్క్ ఉంది. సో ఆదిత్య గారిని పంపించవచ్చు ఆ బిగ్ బాస్. ఈ ఏదో తెలివితేటలు వాడి ఆ సోనియా కంటెంట్ ఇస్తుంది కదా అని చెప్పి ఉంచేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, తప్పదు, ఇంకో వారం భరించాల్సిందే. సో ఇది గైస్ అయితే వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వస్తున్నారో అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వైల్డ్ కార్డ్స్ ఇంకా 1 వీక్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ 6 పేర్లు ఉన్నాయి. 6 పేర్లు మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇన్స్టాగ్రామ్లో చెప్తూనే ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్కి ఫాలో అయిపోండి, ఇది సంగతి అనమాట. సో ఈ రోజు వీడియోలో నాకు అంతకన్నా ఏమనిపించలేదు. ఎపిసోడ్ అయితే డొల్లరా బాబోయ్, అదేం ఎపిసోడ్, చెత్త ఎపిసోడ్ నిజంగా. ఇన్యాక్ట్ చేస్తారు కదా, ఒకళ్ళకి ఒకళ్ళు యాక్టింగ్ చేస్తారు, నాకు పరమ శుద్ధ చెత్త ఎపిసోడ్ అనిపించింది. నాకు అది చూస్తున్నంతసేపు చిరాకు దొబ్బింది నాకు. చాలా ఇరిటేషన్ వచ్చింది. ఏంట్రా స్వామి ఇంత అంటే ఎప్పుడో లాస్ట్లో పెట్టాల్సిన టాస్క్లు ఇప్పుడు పెట్టేస్తున్నాడు బిగ్ బాస్. ఏంటి సౌండ్స్ వినేసి ఆర్డర్లో రాస్తారు కదా, అది లాస్ట్లో టాప్ 7 కానీ అలా ఉన్నప్పుడు పెట్టే టాస్క్లు అవి. అలాంటి టాస్క్లు తీసుకొచ్చి ఎప్పుడు పెట్టారు. ఓకే, మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా, వాళ్ళ కోసం దిట్టంగా మంచి గేమ్స్ దాచి పనికి వాళ్ళన్నీ ఇప్పుడు పెట్టేస్తున్నారు అనమాట వైల్డ్ కార్డ్స్ వచ్చేలోపు. అది ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలి, అది బిగ్ బాస్ చెప్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా, మనం అర్థం చేసుకొని నెల అయిపోతుంది ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి. ఇంకా అర్థం చేసుకోవడంలోనే టైం అయిపోతుంది. ఇంకా బిగ్ బాస్ ఎప్పుడు హిట్ అవుతుందో అది ఏంటో ఇంకా ఇంకా గాల్లో కలిసిపోయినట్టే. సో ఇది గైస్, నాకైతే ఈరోజు ఎపిసోడ్ అస్సలు నచ్చలేదు. ఇంక మీలో చాలా మంది అక్కడ ఇన్యాక్ట్ చేసి ఒకరికొకరు యాక్ట్ చేసుకున్నారు కదా, దాన్ని చూసి చాలా కామెడీగా ఫీల్ అయిపోతుంది. నేనేం చేయలేను, నాకు అది మాత్రం చాలా క్రింజ్లా కనిపించింది నాకు. సో నాకు అంత నచ్చలేదు. ఒక్క నబీల్ మాత్రం బాగా చేసాడు అనిపించింది. అంటే గొప్ప నాకు నబీల్ కొంచెం బాగా చేసాడు అనిపించింది. ఓకే, నబీల్లో ఇంత టాలెంట్ ఉందా, మంచి బయటపడుతున్నాడు అయితే రోజుకి అని చెప్పి నబీల్ అయితే కొంచెం ముందుకు వస్తున్నాడు. సో నాకు నబీల్ బాగా అనిపించింది, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ సరిగ్గా నచ్చలేదు నాకు. సో ఇది గైస్ పాయింట్ అయితే. మీకేమనిపించింది, నేను చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు ఎవరు ఎలిమినేట్ అయ్యారో వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. బాయ్.